పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సూర్యాపేటలో మీ పిల్లల మధ్య మీ వాక్కులను పంచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకై మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తమైతే ఈ చివరి రోజు అమూల్యమైన మీ మాటలను వినగలుగుటకు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు కడవరి గడియ సూచనల అనే ఈ ప్రత్యేకమైన అంశముతో మీ మధ్యకు రావడానికి గల కారణం, నేటి ప్రపంచ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా మీ కళ్ళ ముందు సాక్షాత్కరింప చేయటానికి బైబిలును మేళవించి దేవుడు చెప్పిన భవిష్యత్తును, మానవాళికి దేవుడు చేస్తున్న హెచ్చరికలను మీకు తెలియజేయాలన్న సదుద్దేశంతో ఈ సభలను నిర్వహించడం జరుగుతుందని గమనించండి. ఇది ఏదో మత వ్యాప్తి కోసమో వర్గ వ్యాప్తి కోసమో చేపట్టిన కార్యక్రమాలు కావు, కానీ దీని వెనుక ఎందరో త్యాగాలు, అవమానాలు, కష్టాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి కారణం, తండ్రి అయిన దేవునికి వారసులుగా జన్మించిన మనమంతా భూమి మీద దేవుని కొరకు చేయవలసిన పనులను మనకున్న ఆయుష్కాలంలో సంపూర్ణంగా జరిగించాలి అన్న ఆలోచన మాత్రమే. అది ఏ ఒక్కరిదో కొందరిదో కాదు. భూమి మీద పుట్టి యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడుగా అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు దేవుని గూర్చిన జ్ఞానమును వెదజల్లే ఒక చక్కటి వారసునిగా వాడబడాలి అన్నది తండ్రి సంకల్పం. ప్రియులారా, మరి ఈరోజు ఎందరో అటువంటి భాగ్యాన్ని బాధ్యతగా కలిగి నిర్వహిస్తున్నారు అన్నది మనం ప్రశ్నించుకోవాలి. ఇది ఎవరో కొందరి పని మాత్రమే, వారు మాత్రమే చేయదగినది, మేము ఎప్పుడు వినేవారుగానే ఉంటాము అన్న పరిస్థితుల్లో నేటి క్రైస్తవ్యం ఎక్కువ శాతం ఉండిపోతుంది. నిజానికి ప్రతి క్రైస్తవుని బాధ్యత ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించుటకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం, నియమించబడిన వారు మనమందరం. కనుక అందరి బాధ్యత ఇది. ఎందుకంటే ప్రపంచంలో దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు నెరవేరటం లేదు కనుక దానిని నెరవేర్చవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రపంచ స్థితిగతులు మారుతున్న ఈ సమయాలలో జీవవాక్యాన్ని చేతపట్టిన క్రీస్తు సైనికునిగా లేదా క్రీస్తు పక్షాన పోరాటాన్ని జరిపే యోధునిగా ప్రతి క్రైస్తవుడు సన్నద్ధం కావాలి అన్నదే బైబిల్ యొక్క తాత్పర్యం. ప్రియులారా, ఈరోజు ప్రపంచ దేశాల మధ్య యుద్ధోన్మాదం, దానికి కారణం ప్రపంచ దేశాలలో ఉన్న మానవుల మధ్య దైవజ్ఞానం లోపించటమే కారణం. ప్రపంచ దేశాల్లో అత్యధిక శాతం క్రైస్తవ దేశాలే, కానీ వారు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతూ వారి దేశాల్లో ప్రార్థనలు జరుపుకుంటూ ఆలయాలను నిర్మించుకుంటూ నామకార్థ క్రైస్తవుల జీవితాలను వాళ్ళు గడుపుతున్నారే కానీ బైబిల్లో దేవుడు రాయించిన మూలాలలోనికి క్రైస్తవ దేశాలు, వాటి నాయకులు తొంగి చూడకపోవటం బహు విచారకరం. నిజంగా మనం వాటిని చదివి ప్రకటించగలిగితే ఈ దేశాల మధ్యన యుద్ధోన్మాదాన్ని క్రైస్తవుడు వాక్యము ద్వారా అణచగలడు. అది మన బాధ్యత. క్రీస్తుకు రాయబారులముగా
క్రీస్తు వాక్యాన్ని ప్రకటించేవారముగా ఆయన పక్షాన మనందరికీ ఈ సువార్త భారం అనేది అప్పగించబడింది. దీన్ని చేయటంలో ఈరోజు మన దేశంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, క్రైస్తవులు భారతదేశంలో మైనారిటీలుగా ఉన్నారు, బహు కొద్ది మందిగా ఉన్నారు. అయినప్పటికీ మన ప్రకటన మానలేదు. సువార్త వ్యాప్తి మనమందరం చేయవలసిన ఆవశ్యకత ఇప్పుడు చాలా అవసరం ఉంది ప్రియులారా. ఎందుకంటే దేశం ప్రక్కనున్న దేశంతో జరిగే యుద్ధాలు కన్నా దేశంలో జరిగే అంతర్యుద్ధాలే ఆ దేశానికి ప్రమాదకరమైనవి. ఒక రాజ్యం కూలిపోవడానికి ఆ రాజ్యంలోని దొంగలు, రాజ్య వ్యతిరేకులు, వాళ్ళు చేసే కుట్రల వలన ఆ రాజ్యం కూలిపోతుంది. ఈరోజు అదే పరిస్థితి మన భారతదేశానికి వ్యాపించింది అని చెప్పడానికి నేను సందేహించటం లేదు. ఎందుకంటే మన దేశం ఇతర దేశాలతో ఎప్పుడో యుద్ధాలు చేసి కొన్ని దశాబ్దాలు అయిందండి. చైనాతో యుద్ధం కానివ్వండి, అలాగే మన ప్రక్కనున్న పాకిస్తాన్తో యుద్ధం కానివ్వండి, దశాబ్దాలు జరిగాయి. అవి తరచూ వచ్చేవి కావు. అయితే అంతర్గతంగా దేశంలో జరిగే యుద్ధాలు, అది జాతుల మధ్య పోరు, మతాల మధ్య పోరు, వర్గాల మధ్య పోరు, ఇవేనరా దేశాన్ని అతాకుతలం చేసేవి. ఈరోజు దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి గల కారణం, మన దేశ నివాసులు ప్రపంచ దేశాలకు ఎటువంటి సంజ్ఞలు లేదా ఎటువంటి సూచనలు వీళ్ళు అందిస్తున్నారు అన్నది గుర్తించవలసిన అత్యవసరమైన విషయం. ఈరోజు మన దేశానికి పొరుగు దేశాల నుంచి వచ్చే ప్రమాదం కన్నా మన దేశంలో మన భారతీయుల వల్లనే మనకు కలిగే ముప్పు ఎక్కువ. దానికి ప్రత్యక్ష సాక్ష్యం, ఈరోజు తీవ్రవాదులు లాంటి వారు మన దేశాలలో ప్రవేశించి భయంకరమైన మారణకాండ జరిపించడానికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? మన భారతీయులే. మన భారతదేశంలో ఉంటూ ఇతర దేశాలకు తొత్తులుగా మారినవారు, మన భారతదేశపు రహస్యాలు ఇతర దేశాలకు అమ్ముకుపోయేవాళ్ళు, తమ జాతిని ఇతర దేశాలకు అమ్ముకునేవాళ్ళు మన దేశంలో లేరంటారా? అవునరా? ఒక ఉగ్రవాది మన దేశంలో ప్రవేశించడానికి అవకాశం ఈ దేశస్తులే ఇస్తున్నారు, కుట్రదారులు. కనుక దేశానికి ప్రమాదం పొంచి ఉన్నది ముఖ్యంగా దేశంలోని వారి వల్లనే. ఈరోజు మన దేశం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి కృంగిపోయి ఉండడానికి గల కారణం పరాయి వాళ్ళు కాదండి. మన అభివృద్ధి లోపించడానికి కారణం ఇతర దేశాలు కావండి. కేవలం మన దేశంలోని వాళ్ళు భారతీయులే. భారత ధనాన్ని కొల్లగొట్టేవారు, ప్రజలను మాయ చేసి మభ్యపెట్టేవాళ్ళు, ప్రజలను తప్పుడు మార్గాన్ని నడిపించేవాళ్ళు వాళ్ళు భారతదేశంలోనే ఉన్నారండి. దానికి ఉదాహరణ మన దేశం యొక్క కష్టార్జితం, వేల కోట్ల ధనం విదేశాల్లో భద్రపరచబడ్డమే. ఎవరో కొందరు దొంగలు భారతీయుడి కష్టాన్ని దోచుకొని ఈరోజు విదేశాల్లో గడుపుతున్నారు. వాళ్ళు ఒక విజయ్ మాల్యా మీకు తెలుసు. బ్యాంకుల దగ్గర ప్రజలు దాచుకున్న కోట్ల రూపాయల ఖజానాను కొల్లగొట్టిన వాడు ఒక లండన్ దేశంలో ఆశ్రయం పొందుతున్నాడు అంటే వాడు బ్రిటిష్ వాడు కాడండి, వాడు భారతీయుడు. ఒక నీరవ్ మోడీ లాంటి వాడు, ఒక లలిత్ మోడీ లాంటి వాడు, ఇలా ఎందరో మన దేశాన్ని ఇతర దేశాలకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇక మన దేశంలో ఉంటూ మనల్ని కొల్లగొట్టే వాళ్ళు ఎందరున్నారండి? వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు వాళ్ళని. అంటే ఈరోజు రాజకీయాల పేరట ప్రజలను ఏలుతాము అన్న అధికారులుగా జరుగుతున్న కుంభకోణాలు ఈ దేశంలో చూస్తే
ఎవరి వల్ల దేశానికి హాని చెప్పండి? పాకిస్తాన్ వాడి వల్ల ఎప్పుడో వస్తుందండి హాని. చైనా వాడి వల్ల ఎప్పుడో కానీ రాదండి మనకు హాని. కానీ ఎప్పుడూ మనకి ప్రమాదం పొంచి ఉన్నది మన దేశంలోని కుట్రదారుల వల్లే. మన వాళ్ళే మన దేశాన్ని అమ్ముకుంటున్నారు. కనుక ఇది జరుగుతున్న అంతర్యుద్ధం. వేళ్లను మనం ఏరిపారేయనంత వరకు ఈ దేశం స్థితిగతులు బాగుపడవర్రా. ఈరోజు మన దేశం డెమోక్రటిక్ కంట్రీ, కలిగిన దేశం, ప్రజాపాలన కలిగిన దేశం. అలాంటి ప్రజాపాలన కలిగిన దేశంలో ప్రజలే అధికారులు అని మాటలకే పరిమితం అయ్యారు కదండి. ప్రజలే పరిపాలకులట. మరి ప్రజలు పరిపాలిస్తే ప్రజలు ఎక్కడ రాజులుగా ఉన్నారు చెప్పండి? ప్రజలు ఎక్కడ ఏలికలుగా ఉన్నారు చెప్పండి? ఎవరో కొందరు దోపిడీదారులు ప్రజల ఓట్లను కొల్లగొట్టి అధికారాలలోనికి ప్రవేశించి కోట్ల రూపాయల నల్లధనాన్ని కూర్చుకొని దాచుకుంటున్నారు విదేశాలలో. అంటే ఈరోజు మన స్వతంత్రం హరించినది ఎవరు చెప్పండి? దేశానికి ముప్పు వీళ్ల వల్లే ఎక్కువ ప్రియులారా. కనుక వీళ్లను గూర్చి జాగ్రత్త పడాలి. వీళ్ళ విషయమై క్రైస్తవులుగా దేవుని వాక్యాన్ని చేతబట్టిన మనం, ఈ దేశాన్ని బాగుకోరిన మనం హెచ్చరికలు చేయాలి, సవరణ చేయాలి. దేవుని ఆజ్ఞను చేతబట్టిన మనం హెచ్చరికలు చేయవలసిన వారముగా ఉన్నాం. ఎవరు హెచ్చరిక చేస్తున్నారు చెప్పండి? దేశ నివాసుల కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ బాగు కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చివరికి ప్రభువు నమ్ముకున్నామనే క్రైస్తవ వర్గమే విభిన్న రకాలుగా విడిపోయి ప్రేమను ప్రకటించే వీళ్ళు ఒకరంటే ఒకరు పడక, సహించక, ఓర్చుకొనలేని దుస్థితిలో క్రైస్తవ్యం దిగజారిపోతున్నప్పుడు ఎప్పుడండి మనం చేసే యుద్ధం? ఎప్పుడండి ప్రజలను, మానవాళిని మనం కాపాడే విధానం ఎప్పుడు వస్తుంది చెప్పండి? బైబిల్లో ఒక మాట రాయబడింది ప్రియులారా, చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి ప్రియులారా, ఏమని రాయబడింది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు అని పేరు, సత్యవంతుడను నామము గలవాడు అని పేరు కూడా ఆయనకు ఉంది. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు అంటున్నాడు. చూడండి, ఎవరు? మన నాయకుడండి. మనం నమ్మిన క్రీస్తు అనే నాయకుడు తెల్లని బట్టలు ధరించుకొని గుర్రమును ఎక్కి నీతి న్యాయాలను జరిగించడానికి పాలన అవసరమా, యుద్ధం అవసరమా? యేసుక్రీస్తు వారు ఎందుకండి యుద్ధం చేయాలి? ఎవరితో యుద్ధం చేస్తున్నాడండి? ఆయన యుద్ధం చేస్తున్నాడట. యుద్ధము జరిగించుచున్నాడు. 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరి దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడినది యేసుక్రీస్తు వారికి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుదేరుచున్నది. ఏమండి? జనములు కొట్టడానికి ఆయన నోటి వెంబడి ఖడ్గం. యుద్ధం చేస్తున్నాడట ఆయన. పరలోకమందరి సేనలు ఆయన వెంబడిస్తున్నాయి. మీరు స్వీకరించిన నాయకుడు యుద్ధానికి దిగినప్పుడు క్రైస్తవుడా నువ్వేం చేస్తున్నావు? నీవు కూడా ఆయన పక్షాన యుద్ధం చేయవలసిన వాడవై ఉన్నావు. మనకు లేదా యుద్ధం? మనం కూడా యుద్ధములో పాలివారమై ఉన్నాము. అది ఎలాంటి యుద్ధం? ఈరోజు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదండి. క్షిపణులతో, మారణాయుధాలతో మనుష్యులను రక్తసిక్తం చేసేలాంటి యుద్ధం కాదు ఇది.
నోటి నుంచి వచ్చే మాటల ద్వారా యుద్ధాన్ని చేస్తున్నాడు అంటుంది బైబిల్. మరి ఆయనని వెంబడిస్తున్న మనం కూడా యుద్ధం చేయవలసిన వారమై ఉన్నాము అని చెబుతుందండి బైబిల్. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి, మేము శరీరధారులమై ఉన్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను దేవుడు ఈ సమాజానికి కనబడకుండా దుర్గాలను నిర్మించింది. అపవాది సైన్యం. ఏమంటే అపవాది సైన్యం ఎక్కడుంది? దేవుడు కనబడకుండా, ఈ సమాజానికి కనబడకుండా దెయ్యం సేనలు ఏమని మీ మధ్య కనబడుతున్నాయి చెప్పండి? వాడు తన సైన్యంతో వచ్చాడు. మరి మనం చేసే యుద్ధం ఏది? ఎవరితో చేయాలి? అపవాదితో చేస్తున్నాం యుద్ధం. మరి వాడు కనబడే అదృశ్య శక్తి కదా వాడు ఈ లోకానికి కనబడకపోయినా వాడు మనుష్యులను ఆవహించాడు. 2 రోజులుగా విన్నారు కదా, మనుష్యులను ఆవహించాడు వాడు. కనుక ఈరోజు మీరు చేయవలసిన ప్రత్యక్ష యుద్ధం కనిపించని దురాత్మల సమూహాలతోనైతే, ఆ దురాత్మల సమూహాలన్నీ ఎవరితో ఉన్నాయో తెలుసా? ఈరోజు మన కళ్ళ ముందున్న మానవ జాతితో. వీళ్ళే మనుష్యులను ఆవహించేవి. కనుక ఈరోజు మీరు చేయవలసిన యుద్ధం గాలితో కాదు. ఈరోజు మీరు చేయవలసిన యుద్ధం అదృశ్య శక్తులతో కాదు, అదృశ్య శక్తులు ఆవహించిన మనుష్యులతో. అవునండి, ఎదిరించు వారితో, దేవుని వాక్యాన్ని వక్రీకరించు వారితో, దేశాల మధ్య అశాంతితో నింపుచున్న వారితో, దేవుని ఉద్దేశాలను కాలరాస్తున్న వారితో. వీళ్ళందరూ మనుష్యులే. వీరందరూ దేవుని స్వరూపాలుగా చెప్పబడుతున్న మనుష్యులే. వారిని ఆవహించాయండి దుష్టశక్తులు, వారిని ప్రేరేపిస్తున్నాయండి దురాత్మల సమూహాలు. అవి మీకు కనిపించవు, కానీ అవి ఆవహించిన మనుష్యులు మీకు కనబడుతున్నారు. ఈ సమాజంలో ఒకడు మరొకడు కొల్లగొడుతున్నాడు అంటే కారణం, ఒకడు మరొకడు దోపిడీ చేస్తున్నాడు అంటే కారణం, ఒకడు మరొకడు చంపుతున్నాడు అంటే కారణం ఎవరు ఆవహించారు అనుకుంటున్నారు? సమాజంలో ఎందరినో ఆవహించాయి దుష్టశక్తులు. ఆ దుష్ట శక్తులను మనుష్యులలో నుంచి తరిమివేయడానికి మీరు చేయవలసిన యుద్ధం. అందుకు పౌలు ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న మాట 4వ వచనం నుంచి, మా యుద్ధోపకరణములు అంటున్నాడు చూడండి. శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయ్యున్నవి. మేమేం చేస్తామో తెలుసా? వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి అంటున్నాడు చూడండి. పడద్రోసి ప్రతి ఆలోచనను, అంటే దేవుని జ్ఞానాన్ని అడ్డగించే వారిని నువ్వేం చేయాలి? పడద్రోయాలి. మరి క్రైస్తవులారా మీరేం చేస్తున్నారు చెప్పండి? ఈరోజు దేవుని వాక్యము ప్రకటించబడకుండా ఈ దేశంలో అభ్యంతరాలు కలుగుతున్నప్పుడు ఎందరూ మీరు యుద్ధం చేస్తున్నారు, ఎందరిని మీరు పడద్రోస్తున్నారు చెప్పండి? పడద్రోయం అంటే మనుష్యులుగా వాళ్ళ దేహాలను పడద్రోయడం కోసం చెప్పటం లేదండి. వాళ్ళ క్రియలను మీరు అడ్డుకోవాలి, వాళ్ళ క్రియలను మీరు ఎదుర్కోవాలి. మరలా చదవండి ఆ మాట. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకం. అది ప్రభుత్వం వల్ల కలుగుతుందా? అది వర్గం వల్ల కలుగుతుందా? అది మతం వల్ల కలుగుతుందా? అది వ్యక్తి వల్ల కలుగుతుందా? ఎవరి వలన దేవుని జ్ఞానము అడ్డగించబడుతుందో అన్నది మీరు గమనించి, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి సమస్తమైన అవిధేయతకు ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచాలి అంటున్నాడు చూడండి. దేశ సైన్యం చేసేది సరిహద్దులలో యుద్ధం అండి, కానీ దేశంలో ఉన్న మీరు చేయవలసిన నిజమైన యుద్ధం
ఈరోజు సైన్యం సరిహద్దులలో పహారా కాస్తుంది. కానీ మరి మీరు చేయవలసిన యుద్ధం, దేవుడు మీకు అప్పగించిన యుద్ధం, మీరు నమ్మిన రక్షకుడు తెల్లని గుర్రము ఎక్కి తెల్లని వస్త్రాలు ధరించి నోటి వెంబడి వచ్చే ఆయుధం ద్వారా, వాక్యమనే ఖడ్గం ద్వారా యుద్ధం చేస్తున్నప్పుడు, క్రైస్తవులారా మీకు యుద్ధం లేదా? దేనికోసం మీ పోరాటం? ఇల్లు కట్టాలనా? ఆస్తి సంపాదించాలనా? ఉద్యోగాన్ని చేజిక్కించుకోవాలనా? దేనికోసం అండి యుద్ధాలు చేస్తున్నారు? దేనికోసం అండి ప్రయాసపడుతున్నారు? మీ ప్రయాసం, మీ యుద్ధం దేవుని కోసం ఉందా? ఈ దేశాన్ని యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ దేశంలో క్రీస్తు జ్ఞానం ప్రకటించకుండా అభ్యంతరపడుతుంది. దేవుడు ఈ సమాజంలో కనిపించకుండా ఎన్నో దుర్గాలు లేచిపోయాయి. వాటిని పడద్రోయరా? వాటిని కూలదోయరా? క్రీస్తు పక్షాన మీరు చేసే యుద్ధం అది అంటున్నాడు. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను. మేము చేసే యుద్ధం ఆయుధాలతో కాదు, వితర్కములను చెబుతున్నాడు. చూడండి, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన దుష్టులలో పుట్టే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడిన పట్టి సమస్తమైన అవిధేయత ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సైనికుడుగా పౌలు సిద్ధంగా ఉన్నాడండి. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం సిద్ధపడిందండి. ఇప్పుడు ఈ తరంలో మీకు వచ్చింది ఆ యుద్ధం. సమాజంలో మీరు చేయవలసిన యుద్ధం. ఈ దేశం నిండా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కడవరి గడియలో జరిగే సూచనల గురించి యేసు ముందుగా ప్రవచించినట్లు అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. క్రైస్తవుడా ఎక్కడున్నావు? 4 గోడల మధ్య దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండిపోయావా? లేదా సమాజంలోనికి జీవవాక్యాన్ని చేతపట్టి దేవుని వాక్యాన్ని, జ్ఞానాన్ని అడ్డగించే ఆటంకాన్ని పడద్రోసే వీర సైనికుడిగా లేచావా? ఒక్కసారి పరిశీలించుకోండి. నీవు నాయకుడువు, దేవుని పక్షాన యుద్ధం చేసే యోధుడువు నువ్వు. సామెతల గ్రంథం దేవుడు అంటున్న మాట మిమ్మల్ని ఉద్దేశించి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము అంటున్నాడు. చూడండి, వివేకము కలిగిన నాయకుడివై. క్రైస్తవుడా, నువ్వు నాయకుడు కావా? యుద్ధం చేయడం నీకు తెలియదా? యుద్ధ నైపుణ్యత నేర్చుకో. బైబిల్లో రాయబడింది, నీవు యుద్ధం చేయవలసిన వాడవై ఉన్నావు. శత్రు సైన్యాలు ఈ దేశంలో మోహరించాయి. అది పాకిస్తాన్ వాళ్ళు కాదు, అది బంగ్లాదేశ్ వాళ్ళు కారు, అది చైనా దేశీయులు కారు. కనిపించని అదృశ్య శక్తులు ఈరోజు ఈ సమాజంలో భారతీయులైన వారిలోనే ప్రవేశించి క్రీస్తు జ్ఞానాన్ని అడ్డగించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఈరోజు మన దేశంలో జరుగుతున్న యుద్ధాలు, ఘర్షణలు, అల్లర్లు చూడండి. దేనిని బట్టి జరుగుతున్నాయి? మీలో జరుగుతున్న యుద్ధాలు, పోరాటాలు దేనికోసం? శరీరాలలో పోరాడే భోగేచ్ఛలు. ఒకడు పదవి కావాలంటే అంతర్యుద్ధం జరగాలి. ఒకడు సమాజంలో గొప్పవాడిగా నిలవాడి అంటే అంతర్యుద్ధం చేయాలి. వాడి శరీరంలో పుట్టే దురాశల వలన, కోరికల వలన ఒక అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం వాడు చేస్తున్న దారుణమైన యుద్ధం. మానవాళిని ఊచకోత కోయడానికి కూడా వెనకాడకుండా ఈరోజు ఈ భారతదేశంలో మన భారతీయులండి, ఈరోజు మన భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన దేశం మనది. సర్వ మతాల వాళ్ళు, సర్వ నమ్మకాల వాళ్ళు తమ దేవుళ్ళను గూర్చి ప్రకటించుకుంటూ విశ్వాసాలతో జీవించవలసిన గొప్ప రాజ్యాంగం కలిగిన దేశం కలిగిన వాళ్ళం మనం. ఈరోజు ఇటువంటి దేశంలో ఎలాంటి వారు యుద్ధ మేఘాలను కమ్ముకోజేస్తున్నారో తెలుసా? దుష్టుని యొక్క ఆలోచన మేరకు దేవుని వాక్యాన్ని అభ్యంతరపరచడానికి ఎన్ని అవరోధాలు, ఎన్ని ఇబ్బందులు. ఈరోజు క్రైస్తవుడైన వ్యక్తి బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించడానికి వీధిలోనికి వెళుతుంటే ఎన్ని అవాంతరాలండి ఈ మధ్యకాలంలో మీరు చూసినవి.
ఎవరు పంపారు నిన్ను? ఈ అధికారంతో నువ్వు ప్రకటిస్తున్నావు? నీకు పర్మిషన్ ఉందా? నువ్వెవరెక్కడ చెప్పడానికి? దేశంలో యుద్ధోన్మాదాన్ని సృష్టిస్తున్నారండి. సహోదరులుగా బ్రతుకుతున్న క్రైస్తవుల మధ్య, హైందవుల మధ్య ఉగ్రవాదాన్ని నూరిపోస్తున్నారండి. విద్వేషాగ్నిని రగులుస్తున్నారండి. ఎవరు? మతోన్మాదులు. దేవుని పేరు చెప్పుకొని మనుష్యుల చేతుకు కత్తులిచ్చి ఒకరినొకరు నరుక్కోమని ప్రోత్సహించేవాళ్ళు. ఈరోజు దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని అవాంతరాలు. ఈ మధ్యకాలంలో ఎందుకండి ఈ దేశం ఇటువంటి అధో గతికి చేరిపోతుంది? క్రైస్తవుడా, నువ్వెక్కడున్నావు? నీవు ప్రశ్నించవా? ఈ దేశంలో వాళ్ళు నువ్వు ప్రశ్నించవా? ఈ దేశంలో నీ సహోదరులు నువ్వు కాపాడవా? రక్షించే బాధ్యత నీపై ఉంది. నువ్వు నాయకుడివి. యుద్ధం చేయవలసిన బాధ్యత నీపైనే ఉంది. మరి నువ్వు యుద్ధంలో పాల్గొనటం లేదేమి? నీ బాధ్యతలు నీకు జ్ఞప్తికి రావటం లేదు ఏమి? ఎందుకు? ఎవరు నిన్ను నిస్సహాయునిగా చేశారు? ఎవరు నిన్ను మూలన కూర్చోబెట్టారు? అజ్ఞానంతో యుద్ధం చేయవలసిన క్రైస్తవుడు ఈరోజు ఒక ప్రాంతానికి పరిమితమై ఈరోజు దేశంలో ఉన్న అనేక మంది అపవాది అనుచరులైన వారి ద్వారా అణగద్రొక్కబడుతూ క్రీస్తు వాక్యాన్ని ప్రకటించలేని నిస్సహాయునిగా మిగిలిపోతున్నాడండి. మరి దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించే ఆటంకాన్ని పడద్రోయడానికి వచ్చిన సైనికులేరి ఎక్కడున్నారు వాళ్ళు? దేశంలో జరుగుతుంది యుద్ధం. ఈ యుద్ధోన్మాదాన్ని అణిచివేయాలి. ఈ దేశంలో ఉన్న యుద్ధ నీతిని కాలరాయాలి. మనమంతా సోదరులు. చిన్నప్పుడు బడిలో ప్రతిజ్ఞ చేశారు ఏమని? భారతీయులంతా నా సోదరులు అని. భారతీయులంతా నా సోదర సోదరీమణులను చిన్ననాటి నుంచి ప్రతిజ్ఞ పేరట నేర్చుకున్న మనం ఈరోజు పౌరులుగా మారిన తరువాత, పెద్దలుగా ఎదిగిన తరువాత మతాల పేరట, కులాల పేరట విడిపోయి ఒకరికొకరు నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు, దాడులు చేస్తున్నారండి. పుల్వామా దాడిలో భారత సైన్యంపై దాడి చేసిన వాడు ఎవడండి? భారతదేశంలో ఉన్నవాడే, కశ్మీర్లో పెరిగిన వాడే. చూసారా? కనుక ఈరోజు ప్రపంచ పరిస్థితులు ఎలాగున్నా మన భారతదేశ పరిస్థితిని ఆలోచించండి. దారుణమైన పరిస్థితుల్లోనికి దేశం దిగజారిపోతుంది. క్రీస్తును ప్రకటిస్తున్న క్రైస్తవుడు నోరుని నొక్కేయాలని, అణిచివేయాలని ఎన్నో అరాచక శక్తులు పనిచేస్తున్నాయి ఈరోజు. వారిని ధైర్యంగా ఎదుర్కొనేది ఎవరు చెప్పండి? వారిని ప్రశ్నించేది ఎవరు? మీరు ఆలోచించండి ప్రియులారా. ఎలాగైనా మైనారిటీలుగా ఉన్న క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని ఈరోజు భారతదేశంలో అనేక దుష్ట శక్తులు, మత శక్తులు లేని వారికి ఉగ్ర రూపాన్ని నూరిపోసి శత్రుత్వాన్ని ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నారండి. అందుకు ఈరోజు మనం ప్రకటించలేకపోతున్నాం. ఆంక్షలు. ఎవడు పడితే వాడు బైబిల్పై మాట్లాడుతున్నాడు, ఎవడు పడితే వాడు తనకు చేతికి వచ్చినది వాడు సోషల్ మీడియాలో ఈరోజు ప్రకటించగలుగుతున్నాడు అంటే ఈ దేశంలోని స్వేచ్ఛ ఎటుపోయింది చెప్పండి? ప్రతి వాడు క్రీస్తుని కించపరుస్తున్నాడు, అవమానిస్తున్నాడు. అసలు క్రైస్తవ్యాన్ని ఈ దేశం నుంచి తుడిచేయాలన్న ప్రణాళికలు రచిస్తున్నారు. ఎంత దారుణం! ఒక భారతీయ జనతా పార్టీ నేత ఏమంటున్నాడు తెలుసండి? క్రైస్తవులపై నేరాన్ని మోపడం కోసం, హైందవ సోదరులకి మనకి కక్షను రెచ్చగొట్టడం కోసం వాడు అంటున్న మాట ఏంటో తెలుసా? అసలు క్రైస్తవులు ఎవరు స్వతంత్ర పోరాటంలో పాల్గొలేదు. అసలు క్రైస్తవులు ఎవరు స్వతంత్ర పోరాటంలో వాళ్ళు పోరాటం చేయలేదు. కనుక క్రైస్తవులు విదేశీయులు, వాళ్ళు మన దేశస్థులు కారు అనే దారుణమైన పరిస్థితులను నూరిపోసి ప్రక్కనున్న మన హైందవ సోదరులతో మనకి శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారండి. న్యూస్లో ఏమొచ్చింది చూడండి. Another motormouth BJP Neta has made a controversial statement. This time it's Gopal Shetty who has said Indian Christians were like the British during freedom struggle. The video was recorded on Sunday when Shetty was addressing a gathering
by the Shia committee in Mumbai. Let's listen. ఏంటి ఒక నాయకుడుగా, ఒక ఎంపీ స్థానంలో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ప్రజాపాలన చేయవలసిన ప్రజానాయకుడు క్రైస్తవులపై తన అక్కసు కొక్కుతున్నాడు చూడండి. అంటే క్రైస్తవుని దేశం నుంచి తగిలేయాలి, క్రీస్తు వ్యాప్తిని అడ్డుకోవాలి. ఈరోజు బీజేపీ రచించిన వ్యూహం అదే కదండి. వాళ్ళు అంటున్న మాటలు ఏంటో తెలుసా? ఈసారి బీజేపీ గెలిస్తే ఇక భవిష్యత్తులో ఎన్నికలు ఉండవు ఈ దేశంలో. మైనారిటీలు ఉన్న క్రైస్తవుల్ని, ముస్లింల్ని అంతం చేయాలన్న వ్యూహాన్ని రచించి పెట్టారు వాళ్ళు. 2021 కల్లా క్రైస్తవ్యాన్ని, ఇస్లాంని అంతం చేస్తామని పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారండి వాళ్ళు. అవి నిజాలు. చూసారా? సోదరులుగా, సహోదరులుగా బ్రతుకుతున్న మన మధ్య ఇటువంటి అగ్నిని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు చూడండి వీళ్ళు. భారతీయులే. అలా అన్నవాడు ఎవడో కాదు, భారతీయుడు. క్రైస్తవులు చంపాలి, క్రైస్తవుని దేశం నుంచి తరిమేయాలి, క్రీస్తు వ్యాప్తిని అడ్డుకోవాలి అని నూరిపోస్తున్నాడు హైందవ సోదరులకు, వాడి నమ్మిన వర్గీయులకు. ఎంత దారుణం! ఏమండి, నిజంగా క్రైస్తవులు ఈ దేశంలో నిజంగా స్వతంత్రం కోసం పోరాడలేదా? 500 రూపాయల నోటు బ్యాన్ చేశారు కదండి. ఒక క్లిప్ చూపిస్తాను చూడండి. 500 రూపాయల నోటు బ్యాన్ చేశారు. అందులో దండి మార్చ్ అని ఉప్పు సత్యాగ్రహం కోసం మహాత్ముడు నడిచాడు. ఆ నడిచిన వ్యక్తుల్లో 500 రూపాయల నోటు వెనక కొంతమందిని గాంధీ గారి వెనక వేశారండి. నిజంగా ఒకవేళ క్రైస్తవులే స్వతంత్ర పోరాటంలో పాలివారు కాలేదు అన్నదే ఉంటే, ఏమండి, 500 రూపాయల నోటులో గాంధీ గారు చేస్తున్న ఆ స్వతంత్ర పోరాటం, ఆ రోజు సత్యాగ్రహం, ఆయన చేస్తున్న పోరాటంలో ఉన్న వ్యక్తి అదిగోండి అక్కడ. క్లోజప్ చేయనన్న అది వ్యక్తిని క్లోజప్ చేయి. అదిగోండి ఆ వ్యక్తి. ఆయన గాంధీ గారు ఏం ఉద్దేశించి పలికారో చూడండి. న్యూస్ చూపించినానా? ఆఫ్టర్ బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి, ఎందడు మీరు విన్నారు వాడి మాటలు. క్లెయిమ్ దట్ క్రిస్టియన్ డిడెంట్ టేక్ పార్ట్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగల్. కానీ దానికి ఒక రుజువు ఏంటో తెలుసా? ద 7th పర్సన్, 7వ వాడు, గాంధీ వెనక ఉన్న వారిలో 7వ వాడుగా నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసండి? 500 రూపాయల నోటులో అ క్రిస్టియన్ హూ వాజ్ నిక్ నేమ్డ్ యాజ్ టైటస్ జీ. మహాత్ముడు ఏం పిలిచారట ఆయన్ని? టైటస్ జీ. తీతు గారి పేరండి. టైటస్ అంటే ఎవరు? తీతు ఫ్రమ్ గాంధీ. పాల్ రామస్వామి అండి ఆయన పేరు. ఏమండి, మరి ఆయన లేడా అందులో? అంటే ఎలాంటి విద్వేషాగ్ని, యుద్ధోన్మాదాన్ని వీళ్ళు రెచ్చగొడుతున్నారు చూడండి. క్రైస్తవులు ఎవరు లేరు, పోరాటం చేయలేదు ఈ దేశం కోసం, కనుక ఈ దేశంలో వీళ్ళు ఉండే అర్హత లేదు. ఎంత దారుణం! ఈరోజు ఈ దేశం కోసం ఎందరో అసూలు బాసిన క్రైస్తవులు ఉన్నారండి. ఈ దేశంలో దారుణమైన ధర్మాన్ని తిరస్కరించడానికి, అణగదొక్కబడుతున్న స్త్రీల సమాజాన్ని పైకి ఉద్ధరించడానికి, భయంకరమైన సతీ సహగమనాన్ని నియంత్రించడానికి, వ్యతిరేకించడానికి ఎందరో క్రైస్తవ వీరులు లేచారండి. వీడియో చూస్తారా ఎంతమంది ఉన్నారో? వాళ్ళ పేర్లు ఇది ఒక్కరు మాత్రమే అనుకుంటున్నారా? చూడండి ఒక్కసారి. ప్లే చేయనా? ఇలా ఎందరో మంది ఈరోజు భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు
పండిత రమాబాయి, స్త్రీలు పాల్గొన్నారండి, స్త్రీలు. పండిత రమాబాయి, ఆమె పేరు మీద ఈ దేశం స్టాంపు విడుదల చేసిందండి. చూపించా స్టాంప్. భారతదేశం గౌరవించి ఆమెకి సరస్వతి అని బిరుదునిచ్చారు. ఆమె భారతీయురాలే కానీ అండి, ఆమె హైందవురాలండి. పండిత రమాబాయి, ఆమె అనేక భాషల జ్ఞానం ఆవిడకు ఉండటం వల్ల పండిత్ అనే బిరుదు ఇచ్చారండి ఆవిడకి. ఆ రోజు విడుదల చేసిన, భారతదేశం విడుదల చేసిన స్టాంప్. ఆమె ఏం చేసింది? క్రీస్తు యొక్క బాటలకు ఆకర్షింపబడిన ఆమె అనేక మంది, మరాఠీ దేశానికి చెందిన వ్యక్తిగా, మహారాష్ట్రియన్గా, మరాఠీ దేశ ప్రజలు బైబిల్ చదవాలి, వీళ్ళకి అందుబాటులో రావాలి అని ఆదిమ హిబ్రూ గ్రీకు భాషలు నేర్చుకుని బైబిల్ను మొట్టమొదటిసారిగా మరాఠీ భాషలోనికి తర్జుమా చేసిన తొలి మహిళ అండి ఆమె. ఎవరు? భారతీయురాలు. ఈరోజు వీళ్ళందరూ భారతీయులుగా ఉండి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు సామాజిక కార్యక్రమాలు, సమాజాన్ని చైతన్య పదంలోనే నడిపించడానికి ఎన్నో ఉదారమైన కార్యక్రమాలు చేసిన చరిత్ర వీళ్ళందరికీ ఉందండి. ఇప్పుడు చదివిన పేర్లు అందరి వెనుక వాళ్ళ చరిత్ర చూడండి ఒక్కసారి, భారతదేశ చరిత్రలో. కానీ దొంగలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? మత స్వాతంత్రాన్ని కాలరాయడానికి క్రైస్తవుల మధ్య, హైందవ సోదరుల మధ్య, ఇస్లాం సోదరుల మధ్య లైట్స్ ఆన్. ఏం చేస్తున్నారు? వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు, విభేదాలను తీసుకువస్తున్నారు, ఒకరినొకరు అసహించుకునేటట్లుగా, ఒకరినొకరు అవసరమైతే నరుక్కునేటట్లుగా. ఏమండి, గతంలో హైందవ సోదరులు చాలా ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉండేవాళ్ళండి. అందరూ కాదండి, ఎవరో కొన్ని వర్గాల వాళ్ళని రెచ్చగొట్టి కాషాయ వస్త్రధారణ పేరట పవిత్రమైన కాషాయ రంగును, కషాయంతో హృదయాలు నిండిపోయిన వారుగా మారి దారుణంగా ఈరోజు క్రైస్తవ సమాజాన్ని అభ్యంతరపరచడానికి ఎన్ని చర్చలను పడగొడుతున్నారు, ఎంతమంది సేవకులను దారుణంగా హింసించారు, అవన్నీ మీ కళ్ళ ముందు జరిగిన ప్రత్యక్ష సాక్ష్యాలు, ఈ దేశంలో జరిగిన నిజాలు. వీళ్ళతో యుద్ధం చేసేది ఎవరు చెప్పండి? క్రైస్తవులు ప్రేమ కలిగిన వారే, క్రైస్తవులు ద్వేషం లేని వారే, ఇతరులు సహించే గొప్ప మనస్సు తండ్రి నుంచి, యేసుక్రీస్తు నుంచి పొందినవారుగా ఉన్నారే క్రైస్తవులు. ఎందుకండి క్రైస్తవులపై ఈరోజు కత్తులు దోస్తున్నారు? ఎందుకండి క్రైస్తవ్యాన్ని కాల రాయాలని చూస్తున్నారు? మతోన్మాదం. ఇదేనండి ఈ దేశంలో యుద్ధాలు జరగడానికి కారణం. ఈరోజు మత ఛాందసవాద పార్టీలు కేంద్రాన్ని పాలించటం వలన కొన్ని మతోన్మాద శక్తులు, రాష్ట్రీయ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ, శివసేన కానీ, బజరంగ దళ్ కానీ, వీళ్ళందరూ కూడా మతతత్వ పార్టీలుగా ఉన్నారు. ఏం చేశారు వీళ్ళంతా? ఈ దేశంలో క్రైస్తవుడు నీ సోదరుడు కదా, వాడిని గౌరవించలేవు. నిన్నటి దినం విన్నారు కదా, మనందరికీ తల్లి ఒక్కటే, ఒకే కుటుంబం. నీ కుటుంబంలోని వ్యక్తిని ఎందుకు పారద్రోళాలని అనుకుంటున్నావు? ఎందుకు గెంటివేయాలి అనుకుంటున్నావు? ప్రేమను క్రైస్తవుడు నీ మధ్య ప్రకటిస్తుంటే ఆ ప్రేమలోని మాటలను స్వీకరించలేని నీవు, ఎక్కడ క్రైస్తవి ఈ దేశంలో విస్తరించిపోయి తమ ధర్మాలు సమసిపోతాయేమనే భయం, బెంగ గుప్పిట్లో బ్రతుకుతున్నాయి ఈ మత ఛాందసవాద శక్తులు. అలాంటప్పుడు క్రీస్తును అడ్డగిస్తే ప్రతి ఆటంకాన్ని నువ్వేం చేయాలి? పడద్రోయాలి. ఎలాంటి విపరీత వాదాలకు వాళ్ళు ఇస్తున్నారో చూడండి. ఒక క్లిప్ చూపిస్తాను మీకు. ఏమండి, బీజేపీ ఒకవేళ ఈరోజు ఒక నాయకుడు, బీజేపీ నాయకుడు ఏమంటున్నాడు చూడండి. ముస్లిమ్స్ని డిస్ట్రాయ్ చేస్తారటండి. ఓట్ ఫర్ బీజేపీ. న్యూస్ అండి. ఓట్ ఫర్ బీజేపీ ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ముస్లిమ్స్. ఏమండి, ముస్లిం సోదరులను హతమార్చడానికి బీజేపీ కోటేయండి అంటున్నాడండి. ఎంత దారుణం! బీజేపీ లీడర్. ఇదేనా వీళ్ళ పార్టీ? అందుకను అధికారంలోనికి వచ్చావు. ఇటువంటి మతతత్వ శక్తులు ఈరోజు మన దేశంలో క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి చూస్తున్నప్పుడు, క్రైస్తవుడా, క్రీస్తు పక్షాన యుద్ధం చేయాలి, క్రీస్తుని నిలబెట్టాలి, క్రీస్తు వాక్యాన్ని ప్రకటించడానికి అనేక మంది క్రైస్తవుల గుండెల్లో మనోధైర్యాన్ని నింపవలసిన వీర సైనికులు ఎక్కడా? నువ్వు లేవాలి, నీవు నిలబడాలి. ఆ స్టేట్మెంట్లు ఎంత దారుణంగా తెలుసండి. నిజంగా మీరు ఓటేస్తే చైనా నుంచి రప్పిస్తారటండి మెషిన్స్. దేనికి?
చూసారా వాళ్ళ గౌరవాలు ఎలా దెబ్బతీస్తున్నారు. మనతో పాటు తోటి ముస్లిం సోదరులుగా ఏమండి, ఎవడో తీవ్రవాది అయితే మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ తీవ్రవాదులండి. ఎందుకంటే దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరినీ శత్రువులుగా మారుస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకి నీకు ఒకవేళ సరిచేసేయాలనుకున్న బుద్ధి ఉంటే ఆ వ్యక్తిని సరిచేయి. ఏమండి, ఆ వ్యక్తిని సరిచేయి. దానికోసం కత్తి కట్టి రోజు బాబ్రీ మసీదును కూలగొనడానికి ఎన్ని ప్రణాళికలు రచించారో అనుకున్నట్టుగానే సగపార్శ్యాన్ని దాన్ని ధ్వంసం చేశారండి. కోర్టులో ఉంది కాబట్టి ఆగింది, లేదంటే నేలమట్టం చేసి ఉండేవాళ్ళు దాన్ని. నిజంగా వాళ్ళు కూడా యుద్ధానికి దిగితే ఈరోజు దేశంలో ఎందుకండి బాంబులు పేలుతున్నాయి? ఈరోజు ఎందుకంటే అనేక మంది క్రైస్తవ సోదరులు కళ్ళు మోస్తున్నారు? దానికి కారణం నువ్వు రెచ్చగొట్టిన తీవ్రవాదం, యుద్ధోన్మాదాన్ని నువ్వు రగిల్చావు ఈ దేశంలో. వీళ్ళందరిని అడ్డుకునేది ఎవరు? క్రైస్తవుడా, దేవుని జ్ఞానము చేత నువ్వు అడ్డుకొనవలసిన వాడివై ఉన్నావయ్యా. నువ్వు అడ్డుకోవాలి. క్రైస్తవులు చాలా సహనపరులు, స్నేహం కూడా కలిగిన వారు. ఏమంటే మన దేశంలో ఎందుకంటే చర్చ బాబ్రీ మసీదుని నిజంగా చాలా హిస్టారికల్ దేశం అండి అది. ఈ దేశంలో హిస్టారికల్ ప్రాధాన్యత ఉన్నదండి. కట్టారు చాలా సంవత్సరాల క్రితం. దాన్ని ఎందుకు కూలదోయడానికి నువ్వు సిద్ధపడుతున్నావు? కూలదోశారు. ఎదురు చూస్తున్న ఈ వర్గం ఎప్పుడైనా అవకాశం దొరికితే నిజంగా ఓవైసీ లాంటి వాళ్ళు ఎంత దారుణమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. మేము తలుచుకుంటే నరికేస్తామంటున్నారు ఒక్కొక్కరిని. వాళ్ళ చేతులు ఆయుధాలు లేవా? యుద్ధం బయట జరిగేది కాదండి, దేశంలో నరుక్కుంటారు. ఒక భారతీయుడే మరొక భారతీయుడు నరుక్కుంటాడు. క్రైస్తవుడు కత్తి పట్టడు కదా, క్రైస్తవుడు తలదించుకునేవాడు కదా. కనుక రేపొద్దున నీ చర్చిలను పగలగొట్టడం ఆరంభించిన వీళ్ళు రేపొద్దున మీ గృహాల్లోనికి దూరి కూడా మిమ్మల్ని చంపే యత్నం చేయడానికి వెనకాడరు వీళ్ళు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు దేశం దిగజారిపోతుంది ప్రియులారా. మన దేశంలో ఎన్ని చర్చిలను కూలగొట్టారండి, ఎన్ని చర్చిలను పగలగొట్టారండి. ఎంత దారుణం. ఒక పవిత్రమైన స్థలంలో దేవుని ఆరాధించుకునే స్థలంలో నీకు ఎలా చేతులు వచ్చాయి? అధికారం ఉంది కదా అని, ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి నువ్వు కూలదోస్తున్నావే, గుళ్ళను పడగొడుతున్నావే. కర్నూలులో చర్చి పడగొట్టేశారండి మత ఛందస్సవాదులు. ఒక చిన్నవాడిగా ఖాళీ స్థలంలో, చిన్న స్థలంలో దేవుని ఆరాధన జరుపుకోవడానికి సేవకుడైన వాడు 10 మందిని కూడగొట్టుకొని చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. ప్లే చేయనది. బీజేపీ ముసుగులో మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. తాజాగా కర్నూలులోని ఓ చర్చిని ధ్వంసం చేసి తమ విద్వేషాన్ని బయట పెట్టుకున్నారు. ఓవైపు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా మత విద్వేషాలు రగిల్చేందుకు బీజేపీ తెరతీస్తుందా? కర్నూలులోని వీకర్ సెక్షన్ బద్దలు కొట్టేశారండి. చుట్టూ చూపిస్తే చర్చిని కూలదోసేశారు, రేకులు పీకేశారు, గోడలు బద్దలు కొట్టేశారండి. ఎంత దారుణం! ఏంటి ఏం చేశారు క్రైస్తవులు? నీకోసం పోరాటం చేయటమా? సతీ సాగమనాలంటే దారుణమైన పరిస్థితులు ఈ దేశంలో ధర్మాలు ఉంటే వాటిని రూపు మాపడానికి ఒక విలియం కేరీ లాంటి వాళ్ళతో పాటు అనేక మంది భారతీయులు పోరాటం చేయటమా? ఒక రాజా రామ్మోహన్ లాంటి వారు ఎందుకు సామాజిక సేవ కోసం వాళ్ళందరూ ముందుకొస్తే ఎంత దారుణానికి ఉడకడుతున్నారా? ఇది దేశంలో జరుగుతున్న యుద్ధం. వీళ్ళు యుద్ధానికి తెరతీస్తున్నారు. క్రీస్తును కూర్చున్న జ్ఞానం ఈ దేశంలో అడ్డగించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. ఎవరండి, నేను ఒక మాట చెప్తాను. ప్రపంచ దేశాల్లో హైందవ దేవాలయాలు ఎల్లున్నాయో తెలుసా మీకు? ఒక్కసారి చూపించరానా? ప్రపంచ దేశాల ముందు అమెరికాలో నువ్వు చూద్దండి. అమెరికాలో ఎన్ని ప్రాంతాల్లో హైందవుల దేవాలయాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారండి.
ఇదిగోండి లిస్ట్ ఆఫ్ హిందూ టెంపుల్స్. అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్నదండి అడ్రస్లతో పాటు. ఏమండి ఎక్కడైనా అక్కడ దారుణంగా ఎవరినైనా ఎదిరించి చంపి వాళ్ళ గుళ్ళని పడగొట్టారండి, న్యూస్ వచ్చిందండి. ఇక క్రైస్తవులు ఎంత మంచోలో చెప్పమంటారా? ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళ పవిత్ర హిందువులుగా వాళ్ళ పండగ సందర్భంగా వాళ్ళ తాలూకా మందిరాలలోని, క్రైస్తవ మందిరాలలోనికి దేవుని విగ్రహాన్ని తీసుకొచ్చారండి. చూపించరాను, అది చూపించు. ఏమండి చూడండి, అదిగోండి ఒకసారి సౌండ్ పెట్టి. ఒక చర్చిలోనికి ఈరోజు హైందవుల దేవుడుగా కొలిచే ఒక వినాయకుని విగ్రహాన్ని తీసుకొస్తున్నారండి. వీడియో చర్చ్ అండి, అది చర్చ్ అండి. అక్కడ సిలువులు కనబడుతున్నాయి. వాళ్ళ దేవుణ్ణి గౌరవించి వాళ్ళ దేశంలో ఉంటున్నందుకు వాళ్ళని ప్రేమించి క్రైస్తవులు చేస్తున్న పని. ఇప్పుడు ఒక నిజాన్ని చెప్తానండి, క్రైస్తవ కరపత్రాలు ఈరోజు పట్టుకొని దేవాలయాలు దూరంగా పంచితే అది ఎక్కడ పంచారో అనేది నిర్ధారణ లేకుండా దారుణంగా కొట్టారు, బైబిల్ని కాల్చారు. అవునా కదా మీరు చెప్పండి? కరపత్రాలు పంచకూడదట దేవాలయాల్లో. ఏమరా విదేశాలలో ఈరోజు హైందవ సోదరులందరూ వినాలి ఈ విషయాన్ని. హైందవ సోదరులుగా క్రిస్టియన్ దేశాలలో వాళ్ళ దేవుళ్ళని మందిరాలలోనికే తెచ్చి తమ ప్రేమను, క్రైస్తవ్యం చాటుకుంటున్నప్పుడు ఈ దేశం ఎందుకండి ఇంత దారుణంగా మారిపోయింది? ఎన్ని దేవాలయాలు పడగొట్టే న్యూస్ మీరు చూసారు చెప్పండి. విదేశాల్లో ప్రేమ కలిగిన వాడు అండి క్రైస్తవుడు. ప్రేమ కలిగిన వాడు, ప్రేమ చూపించేవాడు క్రైస్తవుడు. కానీ ఈరోజు మన దేశం సిగ్గుపడాలి. హైందవ సోదరులారా, ఇలాంటి దుర్మార్గులను, ఈరోజు మత ఛాందస్సవాదులను, మతోన్మాదులని అణిచివేయాలి. మీకు చేత కాదా? మాకు చెప్పండి, మేము అణిచేస్తాం క్రైస్తవులుగా. ఎలా? లైట్స్ ఆన్. యుద్ధాన్ని చేసి కాదు, ఆయుధాన్ని పట్టి చంపి కాదు. ఈరోజు బహిరంగంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తరపున ఒక సవాలు విసురుతున్నాను. చర్చిలను పడగొట్టడానికి క్రైస్తవులను తాకే ముందు ఒకవేళ మీకు ధైర్యం ఉంటే మొట్టమొదటిసారిగా బైబిలులో యేసు పలికిన మాటలు సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయని నిరూపించే దమ్మున్న మనగాడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఎవడైనా ఉంటే నిలబెట్టండి. నేను వాడిని గెలవలేకపోతే ముట్టుకో, నా చర్చిని పగలగొట్టో, క్రైస్తవులు కొట్టో, అంతవరకు వెళ్ళనివ్వను నిన్ను. ఎక్కడో బైబిల్లో రాయబడిన వేరే మాటలు చూపించి కాదు, పాత ధర్మశాస్త్రంలోని సంగతులు దేవుడు యేసుక్రీస్తు తన శిలువ మరణం ద్వారా కుట్టివేశాడు. ఏం తెలుసయ్యా బైబిల్ మీకు? ప్రతి వాడు బైబిల్ వాగుతున్నాడు, ఈరోజు నోరు పారేసుకుంటున్నాడు, ప్రతి తెలియని అజ్ఞాని మాట్లాడుతున్నాడు. ఎఫ్సీలు రాసిన పత్రిక 2:14 బైబిల్లో ఏముందో తెలుసా? బైబిల్లో రాయబడిన జ్ఞానం తెలియక, అర్థం చేసుకుని, అవగాహన, అనుభవ జ్ఞానం లేనివాడు కూడా మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఏముంది చదవంటారా? ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును మధ్య ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేశాడు. యేసు ప్రభు శిలువ ద్వారా ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన ఖండన జరిగిపోయింది. మధ్య గోడను పడగొట్టాడు ఆయన. మన ఉభయులను ఎక్కడో లేవియా కాండంలో రాయబడిన మాటలు తీస్తున్నావు, యుద్ధాలు జరిగాయని అంటున్నావు. అవన్నీ క్రీస్తు వచ్చిన తరువాత సమసిపోయాయి, ఆ చట్టాలన్నీ పోయాయి, అవి లేవు. అయినా అది ప్రపంచంలో మనుషులందరి కోసం కాదరా రాయబడినవి. ఆ రోజు ఆ మాటలు ఎవరికి ఉన్నాయో తెలుసా? బైబిల్లో రాయబడిన మాటలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కాదు, పాత నిబంధనలో ఉన్నవి. అవి ఎవరి కోసమో తెలుసా? లేవియా కాండం చివరి అధ్యాయం చివరి మాట చూడండి. లేవియా కాండం 27వ అధ్యాయం, లేవియా కాండం 27వ అధ్యాయం 34వ వచనం. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు, ఆ మాటలు చూపించి, ఇశ్రాయేలు కోసం ఇచ్చిన మాటలు చూపించి, మీ దేవుడు ఇలా చేయమన్నాడు, అలా చేయమన్నాడు. నీకు కాదయ్యా, నీకు అప్లై అయ్యేది కాదది. నువ్వు ఇశ్రాయేలుడివా చెప్పు. ఇశ్రాయేలు కోసం రాయబడిన వాళ్ళకి సంబంధించిన విధులను, ఏమంటే ఒక ముస్లింలో ఉందండి, ముస్లిం చెందుతుందండి, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉందండి, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉందండి. అది ఎవరికైతే ఆ వర్గానికే చెందుతుంది చట్టం. ఈరోజు బైబిల్లో ఉన్న చట్టం, ఆ రోజు రాయబడిన చట్టం కూడా అది ఇశ్రాయేలులకు చెందినది. ఆయన ప్రజలుగా వాళ్ళ మీద అమలు చేశాడు. ఆయన ప్రపంచం అంతటి మీద అమలు చేయమని చెప్పలేదు దేవుడు.
యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దానికి చరమగీతం పాడి ప్రపంచంలో ఒక నూతన నిబంధనను ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. కొత్త చట్టం. నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడం చెంప చూపించని చట్టం. నీ శత్రువు అయినా సరే వాడి కొరకు ప్రేమించు, ప్రార్థించు అని నేర్పించిన చట్టం. ఆ చట్టంలో ఒకవేళ యేసు పలికిన మాటలలో సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న ఎవడైనా ఒకవేళ మత ఛాందస్యవాది ఉంటే మమ్మల్ని ఓడించిన తరువాత అప్పుడు వెళ్ళి చర్చిల మీదకి, అంతవరకు టచ్ చేస్తే సహించరు. గుడి మీదకి వెళ్ళడానికి వీల్లేదు, క్రైస్తవుడు జోలికి వెళ్ళడానికి వీల్లేదు. నీకంత మగతనం ఉంటే రా ముందు మా మీదకి, నిరూపించు. యేసు పలికిన మాటలు ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి, రా మమ్మల్ని ఎదుర్కో. ధైర్యం ఉందా? ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. పబ్లిక్గా పిలుస్తున్నాం. మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ముంటే, ఒకళ్ళకి భారతదేశంలో ఎవడు అంత మొనగాడు లేకపోతే ఎల్లో విదేశాల్లో ఎవరిని ఎరువు తెచ్చుకుంటావు, అప్పు తెచ్చుకో. ఒక్కడిగా బైబిల్ తరపున జైశాలి వారసుడిగా, దేవుని వారసుడిగా, బైబిల్ విద్యార్థిగా నేను నిలబడతాను. నువ్వు చెప్పిన మాటలు తప్పని నిరూపించడానికి. నన్ను తప్పని నువ్వు నిరూపించి అప్పుడు పడగొట్టు చర్చిల్ని. అప్పుడు దాడి చేయను క్రైస్తవ సోదరుల మీద. నీకు మగతనం ఉంటే, నీకు కోపం ఉంటే, నీకు ద్వేషం ఉంటే రా నాతో మాట్లాడడానికి. అనవసరంగా క్రైస్తవ సోదరుల మధ్య, హైందవ సోదరుల మధ్య, ఇస్లాం సోదరుల మధ్య ద్వేషాగ్నిని రెచ్చగొట్టి అధికారం కోసం, కుర్చీల కోసం, కోట్ల రూపాయల కోసం, పదవుల కోసం ఆశించి ఈ దేశంలో యుద్ధోన్మాదాన్ని సృష్టిస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ క్రీస్తు తరపున హెచ్చరిక చేస్తున్నాం. ఇది ఖబర్దార్. క్రీస్తు జోలికి కానీ, బైబిల్ జోలికి కానీ ఎవడు వచ్చే అధికారం లేదు. నీకు అంత దమ్ముంటే ముందు బైబిల్ తప్పని నిరూపించి మా దగ్గరకు వచ్చి. ప్రపంచంలో ఎవడు తీసుకొస్తావు తీసుకురా. ప్రపంచంలో ఎవడు గెలవలేడు. కారణం మాకున్న ధైర్యం, నమ్మకం ఏంటో తెలుసా? యేసు అంతటి గొప్పవాడు. ఆయన చెప్పిన మాటలు అంత యథార్థమైనవి. ఆయన మాటలు తప్పని నిరూపించే మగాడు, మొనగాడు ప్రపంచంలో లేడండి. ఉంటాం ఇక్కడే ఉంటాం. ఆ రోజు మొదటి శతాబ్దంలో పౌలు అన్నాడు, పెంతుకొస్తున్న పండుగ దినం వరకు ఎఫెస్సులో ఉంటాను, ఎదిరించేవాడు ఎవడైనా ఉంటే రా అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7-9 వచనాలు చూడండి. రా. మొదటి శతాబ్దంలో పౌలు చేసిన యుద్ధం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7-9 వచనాలు. ఏముంది అక్కడ? ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం నిరీక్షించుచున్నాను, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. ఎదిరించువాళ్ళు చాలా మంది ఉన్నారు. పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉంటాను. ఈరోజు బైబిల్ తప్పని నిరూపించే ఏ మతోన్మాదైనా సరే, యేసుక్రీస్తు మాటలు తప్పని వాగే ఏ దుర్మార్గుడైనా సరే ఉంటే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియాలో ప్రసన్న బాబుగా నేనున్నాను. ధైర్యంగా ఎదుర్కో. నువ్వు ప్రేమతో ఒకవేళ కలిస్తే ఒక పసిబాలుడిగా బాబుగా ఉంటాను నీ దగ్గర. లేదు, తిరగబడితే నీ బాబునవుతాను. నిన్ను తొక్కేయడానికి నా పేర్లో 2 ఉన్నాయి. బాబు అంటే చిన్న బాబు. ఎప్పుడు నువ్వు ప్రేమ కలిగి అంటే నిన్ను సహిస్తా, నిన్ను క్షమిస్తా, నిన్ను భరిస్తా, నిన్ను ప్రేమిస్తా. కాదని ఎదురు తిరుగుతావా, నీకు బాబునే కూర్చొని నిన్ను తొక్క తీసేస్తా. నీకు బైబిల్తో, వాక్యంతో. ఏం చేశారు క్రైస్తవులు నీకు? ఈ దేశంలో అన్నం పెట్టినందుక, హాస్పిటల్స్ కట్టించినందుక, హాస్టల్స్ నిర్మించినందుక, పేదవాళ్ళకి అన్నం పెట్టినందుక, పేదవాళ్ళకి వైద్యం చేసినందుక. ఏమండి, ఎందుకండి చంపారు? ఈరోజు ఒరిస్సాలోని ఎక్కడో ఆస్ట్రేలియా దేశంలో నుంచి తన దేశాన్ని, సంపన్న దేశాన్ని విడిచిపెట్టి ఒక పేద దేశమైన భారతదేశంలో, అది వెనకబడిన ప్రాంతమైన ఒరిస్సా రాష్ట్రంలోనికి వెళ్ళి తన 2 కుమారులతో అక్కడున్న గూడెం ప్రజలకు, వాసులకు వైద్యం చేస్తూ, కుష్ఠరోగులు నువ్వు ముట్టుకోలేవు, నీకు ఎలాగా చేత కాదు, ప్రేమ లేదు. క్రీస్తు నేర్పించిన బాటను నేర్పించడానికి అందరి దగ్గరికి వెళితే క్రూరంగా చంపింది కదండి ఈ భారత జాతి. ఏమి నేర్చుకుంటున్నారు చెప్పండి? ఎవరిది ధర్మం, ఎవరిది జ్ఞానం? ఈరోజు అన్యాయంగా, అనవసరంగా అక్రమాలు జరుగుతున్న ఈ దేశంలో క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించేవాడు ఎవడైనా ఉంటే చర్చిలు బద్దలగొట్టడం చేసేది మగవాడి పని కాదు. నువ్వు ఆడంగివైతే చేస్తావా పని? మీరు నిజంగా ఒకవేళ మగసిరి కలిగిన వాళ్ళ, బైబిల్లో ఉంది మగసిరి అనే మాట హోషేయ 12:3లో. యాకోబు మగసిరి కలిగిన వాడుగా దేవుడితో పోరాడాడు. బైబిల్ కలిగిన ప్రతి వాడు ధైర్యంగా ఈరోజు సాహసోపేతంగా వాక్యాన్ని ప్రకటించాలి. ఎందుకంటే ఈ సమాజాన్ని మార్చేది బైబిల్ మాటలే కనుక.
నీ ధర్మాలు కావు. నీ ధర్మాలు ప్రవేశపెట్టే కులాన్ని, నీ ధర్మాన్ని ప్రవేశపెట్టే మతాన్ని, నీ ధర్మాన్ని ప్రవేశపెట్టే ద్వేషాన్ని. కానీ నేను నమ్మిన మార్గం, నా యేసు నాకు నేర్పించింది ఏంటో తెలుసా? ప్రేమ, క్షమ, సహాయం, త్యాగం. అలాంటి క్రైస్తవ్యాన్ని దేశం నుంచి రూపుమాపాలి అనుకుంటున్నారు, తుడి చేయాలి అనుకుంటున్నారు. ఎందుకరా క్రైస్తవులను శత్రువులుగా చూస్తున్నారు? వద్దు, తప్పు చేస్తుంది ఈ దేశం. ఒకవేళ ఇటువంటి మతోన్మాదులను అంగీకరించే ఏ మతతత్వ పార్టీ అయినా తప్పు చేస్తుంది. ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అంటే క్రైస్తవుడు ఉండాలి. క్రైస్తవుడు ఉంటేనే ఈ దేశం చల్లగా ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం ఈ దేశం పైన ఉంటుంది. అలాంటిది క్రైస్తవుడిని చంపాలి అనుకుంటే, క్రైస్తవుడిని తగిలేయాలనుకుంటే నీ మనుగడ ఉండదయ్యా. ఈ మధ్యన తుడి చేశాడు పక్క రాష్ట్రాన్ని. ఆయన తలుచుకుంటే ఆయుధాలతో యుద్ధం చేయడానికి ఆయనకి ఎంతోసేపు పట్టదు. ఆయనే యుద్ధానికి దిగుతానంటున్నాడు. చూడండి, ఒక్క మాట ముగించుకునే ముందు చూద్దాం బైబిల్లోని మంచి మాట. ఏమంటున్నాడు దేవుడు? దేవుడు అంటున్న మాట ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. యెహోవానగు నేను, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, కోపం రౌద్రం అత్యుగ్రత కలిగిన వాడనై బాహుబలముతో చాచిన చేతితో నేనే మీతో యుద్ధము చేసేదను. దేవుని యుద్ధానికి దింపకండారా? మీరు తట్టుకోలేరు, సహించలేరు. ఆయన ఆయుధాలకి ఈ దేశం కాదు కదా, ప్రపంచ దేశాలు వణికిపోతాయి. యేసుక్రీస్తును రూపుమాపాలని ఎన్నో చేసిన ప్రయత్నాలు రాజ్యాల వల్లే కాదండి. రోమా ప్రభుత్వం కుప్పకూలిపోయి దాసోహం అనిపించుకుంది యేసుక్రీస్తు ముందు. ఆయన అడ్డగించాలనుకున్న అరాచక శక్తులు, పౌలు లాంటి మతోన్మాదే క్రీస్తు పాదాలు పట్టుకున్నాడు. ఈ దేశంలో అనేక మంది సన్మార్గులో నడవాలి అంటే క్రీస్తు బాట అవసరం. దాన్ని ప్రకటించేవాడు క్రైస్తవుడు. ఆ జ్ఞానాన్ని అడ్డగించే పరిస్థితులు ఈరోజు దేశంలో వచ్చినప్పుడు క్రైస్తవుడా నువ్వు మౌనంగా ఉంటావా? గళం విప్పు. క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో ప్రజల మధ్య ప్రకటించు. అది నీ బాధ్యత. అది కూడా చంపుతారా? చంపని. దాడి చేస్తారా? చెయ్యని. కానీ నువ్వు పట్టిన వాక్యం పక్షాన నువ్వు యుద్ధం చేయవలసిన వాడవై ఉన్నావు. రిజల్ట్ చెప్పేశాడు దేవుడు. చివరిగా ఈ మాట చదువు ముగించుకుందాం. వాళ్ళు యుద్ధానికి నీతో వచ్చినా వాళ్ళు గెలవలేరయ్యా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, ఆ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినందున తమతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారమైన నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును. గెలవలేవు. యేసుతో యుద్ధం చేసి నువ్వు గెలవలేవు. క్రైస్తవ్యాన్ని రూపమాపలేవు. అందుకే జైశాలి గారు ఒకటే చెప్పారు, 2021 క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాను అని ప్రకటన ఇచ్చిన, ప్రగల్భాలు పలికిన వాడు 2021 నాటికి ఈ దేశంలో లేకుండా పోతాడు. గెలవలేడు. భారతీయ జనతా పార్టీ కుప్పకూలిపోతుంది. దేవుడు నిర్ణయించిన రాజ్యాధికారం ఈ దేశంలో రాబోతుంది. నువ్వు కుతంత్రాలు ఉపయోగించిన యుద్ధోన్మాదాన్ని నువ్వు ఒకవేళ ఈ దేశంలో చూపించిన, క్రైస్తవ్యాన్ని ఈ దేశంలో నుంచి ఒక్క అడుగు కూడా ఏ శక్తి కదపలేదు. అది దేవుడు మీకు ఇచ్చిన అభయం క్రైస్తవులారా. కనుక జీవవాక్యాన్ని చేతబట్టండి. మతోన్మాదులకు భయపడకండి. ధైర్యంగా సువార్తను ప్రకటించండి. అడ్డగించేవాడు ఎవడైనా ఉంటే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్గా మాకొక్క ఫోన్ కొట్టండి. వాడిని ఎదిరించడానికి, వాడి వాక్యంతో మట్టి కరిపించడానికి ఈ సవాలు స్వీకరించే మగవాడు ఉంటే మరలా చెప్పండి వాళ్ళకి. క్రైస్తవ్యాన్ని అణగదొక్కాలి అంటే ముందు బైబిల్ తప్పని, యేసు ప్రభు మాటలు తప్పని నిరూపించేవాడు ఎవడైనా ఉంటే ఓడించి అప్పుడు వెళ్ళమనండి గుడుల మీదకి, క్రైస్తవుల జోలికి. ఊరకనే ఎందుకు అనవసరంగా క్రైస్తవులు హింసించడం? నువ్వు మమ్మల్ని ఓడించగలిగితే మేమే పోతాం. వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? బైబిల్కి ఎదురు లేదర్రా. బైబిల్లో ఓటమి లేదర్రా. అది మీకు ఉండవలసిన నమ్మకం. అది బైబిల్ మీద మీరు సాధించవలసిన పట్టు. మనం ఈ దేశంలో క్రీస్తు వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉన్నాం.
యేసుక్రీస్తు తరపున యుద్ధం చేసే వీర సైనికులుగా మీరందరూ ఉన్నారు. క్రైస్తవ సోదరులారా, భయపడకండి. దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు. కానీ మీ నోటి వెంబడి వచ్చే వాక్యందో వీళ్లతో యుద్ధం చేయవలసిన బాధ్యత మీది. క్రీస్తుకు గెలుపును ప్రకటించవలసిన బాధ్యత మీది. కనుక మీరంతా సంఘటిత శక్తిగా ఉండండి. ఇందులో మనకు డినామినేషన్ పరమైన భేదాలు లేవు. మనమంతా ఒకే శిరస్సు క్రింద ఉన్న అవయవాలం మనమంతా. నువ్వు ఏ ప్రాంతం వాడవైనా, నువ్వు ఏ దేశంలోని వాడవైనా, నువ్వు క్రీస్తును నమ్మితే ఒకే శిరస్సును హత్తుకొని ఉన్నవాడవని మర్చిపోకండి. ముందు మనలో ఉన్న విద్వేషాలు చంపేద్దాం. మనలో ఉన్న ఈ భయంకరమైన దారుణమైన విద్వేషాలను దూరం చేద్దాం. క్రైస్తవులంతా సంఘటిత శక్తిగా మారుదాం. దేనికి? క్రీస్తుని ఈ దేశంలో ప్రకటించడం కోసం, క్రైస్తవ్యాన్ని ఈ దేశంలో నిలబెట్టడం కోసం. కలుద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కుమారుని పక్షాన యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నాయన. క్రీస్తు నామము ఎంత గొప్పదో, ఆ నామములోని రక్షణ ఎంత మధురమైనదో ఈ దేశానికి నిరూపించాలి అనుకుంటున్నాం. అందుకు మీ శక్తిని మా ద్వారా చూపండి. మీ జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఈ దేశంలో యుద్ధోన్మాదాన్ని మీ వాక్యము ద్వారా అణిచివేయగలుగుటకు సహాయము దయచేయండి. దుస్తులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. పగ తీర్చువారు మీరే. క్రైస్తవ్యం ఈ దేశంలో విస్తరించులాగున మీ కుమారుని యొక్క నామం దేశమంతా జ్వాలలా దహించగలుగుటకు, క్రీస్తు ప్రేమ మండగలుగుటకు, అనేక హృదయాలను రగల్చగలుగుటకు నాంది పలకండి. క్రీస్తు యొక్క నామం యొక్క ఔన్నత్యాన్ని ఈ దేశంలో చాటే భాగ్యాన్ని నీ దాసులుగా మాకు ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.